కార్డ్ మీద ఏ ఒక్క ఫ్యామిలీలో ఒక్కరే అర్హులు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డబల్ ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్. తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని అమలు పరిచింది. శ్రీ గౌరవనీయుల యనమల రేవంత్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పథకాన్ని తెలంగాణలో అవలంబించారు. అదే రాజీవ్ వికాస్ యోజన. ఇదేంటంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఏదైనా జాబ్ లేకుండా ఏదైనా ఉన్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 100% రాయితీతో ఇచ్చే లోన్ ఇది. మీకు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడే లోన్ ఇది. దీన్ని మిస్ చేసుకోండి. ఇది March 15th స్టార్ట్ అయింది, April 5th ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు అంటే 26/3/2025 ఈరోజు. అది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం. అది ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. రాజీవ్ వికాస్ యోజన అనేది మీరు 50,000 రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి. సపోజ్ మీకు 100% రాయితీ ఉంటుంది. అంటే మీరు ₹1 కూడా మళ్ళీ మీరు రిటర్న్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మీరు ₹1,00,000 తీసుకున్నారు అనుకోండి, 90% రాయితీ ఉంటుంది. మీరు 10% మాత్రమే దాన్ని మళ్ళీ రిటర్న్ చేయాలి. అదే ఒక 2 lakhs తీసుకున్నారు అనుకోండి, మీకు 80% వరకు రాయితీ ఉంటుంది. అంటే దగ్గర మీకు 20% మాత్రమే మీరు రిటర్న్ చేయాల్సి వస్తుంది. అంటే 20% అంటే అందులో వచ్చేసి 20,000 రూపీస్ మీరు మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుంది. అదే మీరు 3 to 4 lakhs పైన వరకు తీసుకున్నారు అనుకోండి, అప్ టు మీకు 70% రాయితీ ఉంటుంది ఇందులో. అంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ మీకు అర్థమైంది, 50,000 నుంచి 4 lakhs వరకు రాయితీ తోటి రాయితీ అంటే మనకు సబ్సిడీ, మనం రిటర్న్ పే చేయాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఇందులో దాదాపుగా 4 lakhs వరకు వస్తుంది. మీరు పెట్టే బిజినెస్ బట్టి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు ఏదైనా అగ్రికల్చర్ తీసుకున్నారంటే దానికి ఎంత వరకు ఖర్చు అవుతుందో అంతవరకు దానికి మీకు సబ్సిడీ తోటి ఆ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. లేదు మీరు కొంచెం హై లెవెల్లో ఎలక్ట్రానిక్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే మీకు 3 lakhs to up to 4 lakhs పడుతుంది. ఎగ్జాంపుల్ మెడికల్ కానీ లేదంటే హార్డ్వేర్ షాప్స్ కానీ పెడితే మీకు ఆటోమేటిక్ గా అక్కడ మీకు చూపిస్తుంది అప్లై చేసేటప్పుడు. అలాగే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటంటే రూరల్ ఏరియా అయితే ఉంటుందో, గ్రామాలు అయితే ఉంటుందో, మినిమం 1,50,000 బిలో ఉండాలి. అంటే తలసరి ఆదాయం, ఆ కుటుంబ తలసరి ఆదాయం రేషన్ కార్డు ప్రకారం 1,50,000 రూపీస్ బిలో ఉండాలి. అట్లయితేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్హులు అవుతారు. అదే అర్బన్ ఏరియాస్, కొంచెం టౌన్ ఏరియాస్ కి వచ్చేసరికి 2 lakhs రూపీస్ కంటే తక్కువ ఉండాలి ఆ సంవత్సర ఆదాయం మొత్తం. అట్లయితేనే వాళ్ళు ఏదైతే స్కీమ్ ఉందో దానికి వాళ్ళు అర్హులు. లేదు మిగతా 2 lakhs పైన ఉంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం లేదు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 18 up to 55 వరకు, నాన్ అగ్రికల్చర్ వరకు. అగ్రికల్చర్ అయితే స్కీమ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే 60 years వరకు చేసుకోవచ్చు. నాన్ అగ్రికల్చర్ వాళ్ళైతే అప్ టు 18 to 55 years ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో క్రైటీరియా ఇది. ఇంకొంచెం వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి April 5th వరకు ఉంది. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. నిరుద్యోగులు ఏదైతుందో మంచి అవకాశం, బెనిఫిట్. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డబ్బులు లేని వాళ్ళకి పక్కా ఇది అవుతుంది. దీనిలో వచ్చేసి SC, ST, BC మైనారిటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ, OC ఎలిజిబిలిటీ లేదు. దీంతో మళ్ళీ మీకు ఇన్ కేసు మీరు ఇది అప్లై చేసిన తర్వాత మీకు మండల్ లెవెల్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లోకి పంపిస్తారు. అప్పటికి మీరు ఎంపిక చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు 15 days దీనిపైన మళ్ళీ ఒక ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు లోన్ శాంక్షన్ చేసి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఇలాంటి అవకాశాన్ని ఇప్పుడు నాకు తెలిసిన 29 స్టేట్లలో ఏ స్టేట్ లో ఇప్పుడు ఇలాంటి స్కీమ్ లేదు, రాజీవ్ యువ వికాసం అనేది. కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ నేను చెప్తున్నాను. ఇది ఉపయోగపడే ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట, అప్లై మాత్రం కంపల్సరీ చేయండి. అప్లై చేస్తే మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు బై లక్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా స్మాల్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకున్నా, లేదా ఇంకేదన్నా చేయాలనుకున్నా కూడా మీకు అది చాలా ఉపయోగపడుతుంది. దీనిపైన ఫోన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు కావాలనుకుంటే కింద రాజీవ్ వికాస్ అని కామెంట్ చేయండి. నేను ఫోన్ లో ఎట్లా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. లేదంటే మీరు మీ సేవ సెంటర్ కానీ నెట్ పాయింట్ కానీ కూడా అందులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళలేం, డబ్బులు పే చేయలేం అనుకుంటే రాజీవ్ వికాస్ అని కామెంట్ చేయండి. నేను ఫోన్ లో ఎలా చేసుకోవాలో నాకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఫోటో కాపీస్ కావాలి, ఆధార్ కార్డ్, మీకు వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అండ్ మీకు ఏదైతే మీ MRO ఆఫీస్ లో అప్రూవ్ చేసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అది కంపల్సరీ ఉండాలి. మీరు కంపల్సరీ ఏజ్ 18 పైనే ఉండాలి. మళ్ళీ
ఒక రేషన్ కార్డు పైన ఒకరే అర్హులు. ఆటోమేటిక్ గా అది ఇంకొకరు ఎవరైనా అప్లై చేస్తే అది డిస్క్వాలిఫై అయిపోతుంది. వైట్ రేషన్ కార్డు మీద ఏ ఒక్క ఫ్యామిలీలో ఒక్కరే అర్హులు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డబల్ అప్లై చేయకండి. ఒక్క రేషన్ కార్డు పైన ఒక్కరే అప్రూవల్ వస్తుంది. డబల్ అప్రూవ్ చేయకండి, అది డబ్బులు వేస్ట్ అవుతాయి. థ్యాంక్ యూ.